నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ లో ప్రీవియస్ వీడియోలో మనం పోయట్రీ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్ లో ఏం చేద్దామంటే ద బెట్ అనే మనకు ప్రోజ్ స్టోరీ ఉంది. సో అది స్టార్ట్ చేద్దాము. సో ఇది మనకి ఆంటాన్ చెకోవ్ రాశారు. ఇతని గురించి కొంచెం ఇంట్రడక్షన్ అనేది ఉంది. సో ఏముందో చూద్దాము. హీ వాజ్ అ బ్రిలియంట్ రష్యన్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ప్లే రైట్ who wrote about human loneliness, frustration, and about stagnation of life in the Russia that he knew. He shows a sense of sympathy towards his characters and tries his best to present life in the raw, where people constantly face inner turmoil. His work has been widely translated and has had immense influence on world literature. సో ఇది మనకి ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో పోయెట్ది అదనమాట. సో ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏముందంటే ఇట్ వాజ్ అ డార్క్ ఆటమ్ నైట్. సో ఇది ఒక ఏదైతే ఆటమ్ ఉంటుందో ఆ సీజన్ లో ఒక డార్క్ నైట్ అంట. ఒక రోజు ద ఓల్డ్ బ్యాంకర్ వాజ్ వాకింగ్ అప్ అండ్ డౌన్ హిస్ స్టడీ అండ్ రిమెంబరింగ్ హౌ 15 years బిఫోర్ హీ హ్యాడ్ గివెన్ అ పార్టీ వన్ ఆటమ్ ఈవినింగ్. సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అనేటివి బ్యాంకర్ ఇంకొక లాయర్ అనే పర్సన్ ఉంటారు. సో ఈ 2 క్యారెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి బ్యాంకర్ ఏం చేస్తున్నాడు అంట, ఏదైతే స్టడీ టేబుల్ ఉందో అతనిది ఆ రూమ్ లో, సో అక్కడ అతను ఏం చేస్తున్నాడు, అలా కిందకి మీదకి నడుచుకుంటూ థింక్ చేస్తున్నాడు అంట. 15 years ముందు ఒక ఆటమ్ ఈవినింగ్ రోజు నేను పార్టీ ఎలా ఇచ్చినాను మా ఫ్రెండ్స్ కి అని చెప్పి థింక్ చేస్తున్నాడు అంట. ఎవరు? బ్యాంకర్. దేర్ హ్యాడ్ బీన్ మెనీ క్లెవర్ మెన్. సో అక్కడ చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ వచ్చినారంట. ఇంకా ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్స్ అనేటివి జరిగినాయంట వాళ్ళ మధ్యలో. Among other things, they had talked of capital punishment. సో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఏదన్నా మనిషి తప్పు చేస్తే ఇప్పుడు కోర్టు వాళ్ళు అతనికి మరణ శిక్ష వేస్తారు కదా, సో దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. సో వాళ్ళ ఏదైతే పార్టీ ఉందో అందులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక డిస్కషన్ అనేది ఎరైజ్ అయిందంట. ఏం ఎరైజ్ అయింది, ఏదైతే క్యాపిటల్ పనిష్మెంట్ ఉందో అది బెటరా లేదంటే లైఫ్ లాంగ్ జైల్లో ఉండడం బెటరా అని చెప్పి ఒక డిస్కషన్ అనేది రైజ్ అయిందనమాట. ద మెజారిటీ ఆఫ్ ది గెస్ట్స్ అమాంగ్ హూమ్ వర్ మెనీ జర్నలిస్ట్ అండ్ ఇంటలెక్చువల్ మెన్ డిసప్రూవ్డ్ ఆఫ్ ది డెత్ పెనాల్టీ. సో చాలా మంది ఏమన్నారంట, అందులో వచ్చిన గెస్ట్స్ లో ఏదైతే డెత్ పెనాల్టీ ఉందో అది అంత మంచిది కాదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళ ఒపీనియన్ చెప్పినారంట. They considered that form of punishment out of date immoral and unsuitable for Christian states. In the opinion of some of them, the death penalty ought to be replaced everywhere by imprisonment for life. సో అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఏదైతే డెత్ పెనాల్టీ ఉందో దాన్ని రీప్లేస్ చేయాలంటే దేంతోని, లైఫ్ లాంగ్ జైల్లో ఉండడం దాంతోని అని చెప్పి. I don't agree with you, said their host, the banker. సో ఎవరైతే బ్యాంకర్ ఉండో అతను ఏమంటున్నాడంట, లేదు నేను మీతోని అగ్రీ చెయ్యను అని అంటున్నాడంట. I have not tried either the death penalty or imprisonment for life, but if one may judge a priori, the death penalty is more morals and more humane than imprisonment for life అని చెప్పి అంటున్నారు. ఎవరు అంటున్నారు? బ్యాంకర్ అంటున్నారు. ఏమంటున్నారంట, ఏదైతే మనకి ఇది డెత్ పనిష్మెంట్ ఉందో లేదంటే లైఫ్ లాంగ్ జైలు ఉందో ఆ రెండు నాకు తెలీదు, బట్ లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ అనేది నా దృష్టిలో రాంగ్ అని చెప్పి అంటున్నారంట. ఎవరైతే పార్టీ హోస్ట్ ఉన్నాడో అతను, అంటే ఎవరు? బ్యాంకర్. క్యాపిటల్ పనిష్మెంట్ కిల్స్ ఎ మ్యాన్ అట్ వన్స్ బట్ లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ కిల్స్ హిమ్ స్లోలీ. సో వీళ్ళందరూ ఏమంటున్నారు, లైఫ్ లాంగ్ జైలు బెస్ట్ అంటున్నారు కదా, బట్ ఇతని ఒపీనియన్ ఏంటిదంటే లైఫ్ లాంగ్ జైల్లో ఉంటే అతను కొంచెం చేస్తాడు, సో దాని బదులు ఒకటేసారి చచ్చిపోతే అయిపోతుంది కదా అనేది ఇతని ఒపీనియన్. విచ్ ఎగ్జిక్యూషనర్ ఈస్ ద మోర్ హ్యూమెన్ హూ కిల్స్ యూ ఇన్ అ ఫ్యూ మినిట్స్ ఆర్ హీ డ్రాగ్స్ ద లైఫ్ అవుట్ ఆఫ్ యూ ఇన్ ద కోర్స్ ఆఫ్ మెనీ ఇయర్స్. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇమ్మోరల్. రెండు న్యాయం కాదు, బట్ observed one of the guests, for they both have the same object to take away life. The state is not God. It has not the right to take away what it cannot restore when it wants to. సో ఇప్పుడు ఏదైతే కోర్టు ఉందో అది మనిషి ప్రాణం తీసుకోవద్దు అంటే, ఇప్పుడు కొంతమంది గెస్ట్స్ వచ్చినారు కదా, వాళ్ళు ఏమంటున్నారు, లైఫ్ లాంగ్ జైలు ఉండడం బెస్ట్ అంటున్నారు కదా. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట, రెండు న్యాయం కాదు, బట్ ఒక మనిషి నుంచి అతని ప్రాణాన్ని గుంజుకోవడం అంటే మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వలేం కదా, సో అలాంటి దాన్ని గుంజుకోవడం వంటి రైట్ ఎవరికి ఉండదు అని చెప్పి చెప్తున్నారంట. Among the guests were a young lawyer, a young man of 5 and 20,
When he was asked his opinion, he said, సో ఆ గెస్ట్ లలో ఒక లాయర్ కూడా ఉన్నాడంట, అతనికి 25 years అంట, అతను యంగ్ లాయర్ అనమాట. The death sentence and the life sentence are equally immoral, but if I had to choose between the death penalty and imprisonment for life, I would certainly choose the second. To live anyhow is better than not at all. సో ఆ లాయర్ ఏమన్నాడంట, నాకు ఈ రెండిట్లో ఒకవేళ ఈ చావు లేదంటే లైఫ్ లాంగ్ జైల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే నేను లైఫ్ లాంగ్ జైల్ ని సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే అట్లీస్ట్ చావడం కంటే ఎక్కడో ఒక దగ్గర బతుకుండడం బెటర్ కదా అని చెప్పి అతని ఒపీనియన్ అంట. ఏ లైవ్లీ డిస్కషన్ ఎరైజ్. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు ఇది అని చెప్పి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు కదా, సో ఒక డిబేట్ అనేది వాళ్ళ మధ్యలో ఒకటి స్టార్ట్ అయిందంట. ద బ్యాంకర్ హూ వాజ్ యంగ్ and more nervous in those days was suddenly carried away by excitement. He struck the table with his fist and showed at the young man. సో ఇతను ఏం చేసిండంట, కోపంతో లేచి లాయర్ మీదకి ఇట్లా అరిచినారంట, అతన్ని రాంగ్ అన్నాడు కదా బ్యాంకర్ ని, సో లాయర్ మీద అరిచిండంట బ్యాంకర్. It's not true. I will bet you 2 million you wouldn't stay in solitary confinement for 5 years. సో నేను నీకు బెట్ చేస్తున్నా, కావాలంటే నువ్వు 5 years ఉండగలుగుతావా జైల్లో అట్లా అడుగుతారంట ఎవరు, బ్యాంకర్. If you mean that in earnest, said the young man, I will take the bet, but I would stay not 5 years but 15 years. సో లాయర్ ఏమన్నాడంట, 5 years కాదు 15 years ఉంటావు ఒకవేళ నీకు బెట్ కట్టాలని ఉంటే అని చెప్పిండంట. 15 years done, cried the banker. Gentlemen, I stake 2 million. సో ఓకే అని చెప్పి అన్నాడంట బ్యాంకర్. సరే ఇప్పటి నుంచి 15 years వరకు నువ్వు నా ఏదైతే జైలు ఉందో అందులో నేను నిన్ను లాక్ చేస్తా. జైలు అంటే ఏం లేదు, నార్మల్ ఒక రూమ్ లో ఇస్తారనమాట. సో అలా చేస్తాను నిన్ను, నువ్వు ఏదైతే అగ్రిమెంట్ ఉందో 15 years అది కంప్లీట్ అయిన తర్వాత నీకు నేను 2 million ఇస్తా అని చెప్పి చెప్తారు. అగ్రీడ్, యూ స్టేక్ యువర్ మిలియన్స్ అండ్ ఐ స్టేక్ మై ఫ్రీడమ్, సెడ్ ది యంగ్ మ్యాన్. సో ఓకే, నాకు ఈ డీల్ ఓకే, కొన్ని డేస్ నువ్వు నా ఫ్రీడమ్ ని తీసుకుంటున్నావు 15 years వరకు, నేను 2 millions ని తీసుకుంటున్నా అని చెప్పి అన్నాడంట ఎవరైతే లాయర్ ఉండో అతను. And this wild census but was carried out. The banker, spoiled and frivolous with millions beyond his reckoning, was delighted at the bet. At supper he made fun of the young man and said, సో ఆ రోజు పార్టీ కదా, పార్టీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి తినేటప్పుడు ఇట్లా ఎక్కిరిస్తుండే అంట, ఎలా ఉంటావో చూస్తా, 15 years ఏదో ఒట్టిగా 25 years ఉన్నాయి నీకు చాలా అంటే ఇంకా నాలెడ్జ్ లేదు, ఏదో ఒకటి ఛాలెంజ్ చేయాలి కదా అని చేసేసినావు, ఎలా ఉంటావో చూస్తా నేను కూడా, చేస్తావు అక్కడనే అని చెప్పి ఇట్లా వాళ్ళిద్దరు ఎక్కిరించుకుంటూ నవ్వుకుంటున్నారంట గెస్ట్స్ అందరు అతని మీద. థింక్ బెటర్ ఆఫ్ ఇట్ యంగ్ మ్యాన్ వైల్ దేర్ ఇస్ స్టిల్ టైమ్. To me 2 millions is a trifle, but you are losing 3 or 4 of the best years of your life. I say 3 or 4 because you won't stay longer. సో అతను ఎవరైతే బ్యాంకర్ ఉండో అతను ఏమంటున్నాడంట, ఇంకా ఆలోచించుకో, టైం ఉంది, నువ్వు ఏదో నా ముందు గెలవాలని చెప్పి అలా ఓవర్ యాక్షన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, సో ఇంకా టైం ఉంది, నువ్వు ఓడిపోయినా ఒప్పుకో, తప్పులేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ 15 years వెళ్ళినావు అనుకో నీ లైఫ్ లో ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు అతను 25 కదా, సో అతని లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన ఇయర్స్ ని అతను స్పెండ్ చేయడం వేస్ట్ చేసుకుంటాడని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో 2-3 years అనేటివి వేస్ట్ అయితే, ఎందుకంటే నువ్వు దానికంటే ఎక్కువ బతుకుండవు కాబట్టి నేను 2-3 years అని అంటున్నా అని చెప్పి చెప్తున్నాడు బ్యాంకర్. Don't forget either, you unhappy man, that voluntary confinement is a great deal harder to bear than compulsory. The thought that you have the right to step out in liberty at any moment will poison your whole existence in the prison. ఐఎమ్ సారీ ఫర్ యూ. సో ఏమంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఏదో డెసిజన్ తీసుకుని వెళ్తున్నావు గానీ ఒకసారి వెళ్ళిన తర్వాత అట్లా నీకు అనిపిస్తుంది అది ఎందుకు వచ్చినా అని చెప్పి నీ డెసిజన్ మీద నీకు చిరాకు వేస్తుంది, సో నేను నీకు సారీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడే ముందే అని చెప్పి ఇట్లా వాళ్ళందరూ ఎక్కిరించుకుంటూ సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు అనమాట అతనితోని. And now the banker, walking to and fro, remembered all this and asked himself what was the object of the bet. సో ఇప్పుడు అతను ఇవంతా స్టోరీ ఆల్రెడీ అయిపోయింది, అతను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాడుగా టేబుల్ దగ్గర. సో అప్పుడు అతను అనుకుంటున్నాడు అసలు ఈ బెట్ చేయడానికి రీజన్ ఏముండేది, నేను అసలు ఎందుకు ఈ బెట్ వేసిన అతనికి అని చెప్పి అనుకుంటున్నాడు. వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ దట్ మ్యాన్స్ లూజింగ్ 15 years ఆఫ్ హిస్ లైఫ్ అండ్ మై థ్రోయింగ్ అవే 2 million. సో అతని లైఫ్ లో 15 precious years ఏవైతున్నాయో వీటిని వేస్ట్ చేసుకోవడం, ఇంకా నా 2 million నేను ఇవ్వడం అనేది అసలు ఎంత సెన్స్లెస్ గా ఉంది, నేను ఎందుకు అలా చేసినా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. Can it prove that the death penalty is better or worse than imprisonment for life? సో ఇలా చేయడం వల్ల చావు శిక్ష లేదంటే లైఫ్ లాంగ్ జైలు అనేది రెండిట్లో ఏది బెస్ట్ అనేది తెలుస్తుందా ఇలా చేయడం వల్ల అని చెప్పి అనుకుంటున్నాడు. No, it was all nonsensical and meaningless. On my part, it was the caprice of a pampered man and on his part simple greed for money. సో ఇప్పుడు ఆ లాయర్ కి అర్థం కావట్లే అతని లైఫ్ లో అతను ఎంత ప్రెషియస్ ఇయర్స్ ని
దూరం చేసుకోబోతున్నాడో, ఒకసారి ఏదైతే జైలు ఉందో అందులోకి వెళ్ళిండు అనుకోండి 15 years కోసము. సో అప్పుడు అతనికి తెలుస్తుంది అతను లైఫ్ లో ఎంత వేస్ట్ చేసుకున్నాడు డబ్బు ఆశ కోసము అని చెప్పి చెప్తున్నాడు. దెన్ హీ రిమెంబర్డ్ వాట్ ఫాలోడ్ దట్ ఈవినింగ్. It was decided that the young man should spend the years of his captivity under the strictest supervision in one of the lodges of Banker's Garden. సో ఎవరైతే బ్యాంకర్ ఉండో అతనికి ఒక లాడ్జ్ ఉందంట. సో ఆ లాడ్జ్ అనేది చాలా సూపర్, ఏదంటే మొత్తం అన్ని కెమెరాస్ తోని స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా, సో అలా ఉంటుందంట. సో అందులో ఇతన్ని 15 years బందీ చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారంట. అవి చాలా స్ట్రాంగ్ ఉంటదంట, అది బయటికి రావడానికి కూడా ఉండదంట. ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ ఫర్ 15 years. సో 15 years అనేది అగ్రిమెంట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో అయిందంట. హీ షుడ్ నాట్ బీ ఫ్రీ టు క్రాస్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది లాడ్జ్. సో లాడ్జ్ ది ఏదైతే లోపల రూమ్ లో వేసిరో దాని గోడ దాటే అవకాశం లేదు అతనికి 15 years అయ్యే వరకు. ఒకవేళ దాటితే అతను ఆ బెట్ ఓడిపోయినట్టు. To see human beings, to hear human voice, or to receive letters and newspapers, he was allowed to have a musical instrument and books, and was allowed to write letters, to drink wine, smoke. By the terms of the agreement, the only relations he could have with the outer world were by a little window made purposely for that object. He might have anything he wanted, books, music, wine, and so on, in any quantity he desired by. సో ఇప్పుడు అతను లోపలికి వెళ్తున్నాడు కదా, సో అతనితో కమ్యూనికేషన్ లేకపోయినా సరే ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి, అతనికి కావాల్సినవి ప్రొవైడ్ చేయడానికి వీళ్ళే ఒక విండో లాంటిది ఒకటి తయారు చేసినారంట ఆ గోడకి. సో ఆ గోడకి తయారు చేసి అతనికి ఫుడ్, అతను ఏమన్నా తీసుకోవచ్చు, ఫుడ్, బుక్స్, వైన్, స్మోక్, ఏం అడిగినా అతనికి అవన్నీ బ్యాంకర్ అతని అమౌంట్ తోని ప్రొవైడ్ చేస్తాడనమాట. Writing an order but could only receive them through the window. The agreement provided for every detail and every trifle that would make his imprisonment strictly solitary, and bound the young man to stay there exactly 15 years, beginning from 12 o'clock of November 14, 1870 and ending at 12 o'clock of November 14, 1885. The slightest attempt on his part to break the conditions, if only 2 minutes before the end, release the banker from the obligation to pay him the 2 million. సో ఇప్పుడు ఏమంటున్నారు, అతను ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఇద్దరు బెట్ చేసుకున్నారు, 15 years అని చెప్పుకున్నారు. ఇంకా లాడ్జ్ అనేది ఫిక్స్ చేసిండ్రు ఆయన కోసం విండో తయారు చేసారు అన్ని సప్లై చేయడానికి. ఇంకా స్ట్రిక్ట్ గా కెమెరాస్, వాచ్మెన్స్ ని అందరినీ పెట్టినారంట. ఇంకా లాక్ అనేది గట్టిగా వేస్తున్నారంట. ఆ డోర్ కూడా అంత ఈజీగా ఓపెన్ అవ్వదంట. సో అలాంటి ప్లేస్ లో వేస్తున్నారంట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పి డేట్ ఇచ్చినారు. ప్లస్ ఇంకేమంటున్నారు, ఒకవేళ ఈ ఇచ్చిన డేట్ లో నుంచి అతను ఒక మినిట్ కాదు, ఒక సెకండ్ కూడా ముందు వచ్చేస్తే అతను ఈ బెట్ ఓడిపోయినట్టు. లేదు అతను ఎగ్జాక్ట్ గా ఈ టైం వరకు ఉండి నేను వెళ్ళి లాక్ ఓపెన్ చేసి అతన్ని బయటికి తీసే వరకు అతను ఉంటే అప్పుడు అతను ఈ బెట్ గెలిచినట్టు, నేను అతనికి 2 million ఇస్తా అని చెప్పి అంటున్నాడంట. సో ఇప్పుడు ఆ ప్రిజనర్ ది అగ్రిమెంట్ అయిపోయింది కదా, అతనికి 2 million ఇస్తాను నువ్వు ఉండాలి అని చెప్పి ఇట్లా 15 years వాళ్ళు ఫిక్స్ అయ్యారు కదా. సో ఫస్ట్ ఇయర్ లో ఏం చేసినారంట అంటే, ఫస్ట్ ఇయర్ లో అతను టొబాకో ఇంకా ఏదైతే మనకి స్మోక్, వైన్ అలాంటివి ఉన్నాయో అవన్నీ వద్దు అని రెఫ్యూజ్ చేసిండంట. ఎందుకంటే దానివల్ల తన సరౌండింగ్ లో రూమ్ లో ఉండే ఎయిర్ అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఇయర్ లో అవన్నీ వద్దు అని చెప్పి చెప్పిండంట. ఇంకా కొన్ని బుక్స్ అనేటివి పంపిస్తున్నాయంట, స్టోరీస్. సో అవి రీడ్ చేసుకుంటూ ఉన్నాడంట ఫస్ట్ ఇయర్ లో. ఇంకా ఏదైతే పియానో ఉండేనో దాని సౌండ్ డే మొత్తం, నైట్ మొత్తం ఆ రూమ్ లో నుంచి ఫుల్ వస్తుండే అంట. ఇంకా అక్కడ నుంచి వెళ్లే పర్సన్స్ అతనిలో ఉన్న లోన్లీనెస్, డిప్రెషన్ అనేది గుర్తించినారంట. ఈ పర్సన్ చాలా అలా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా అని చెప్పి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఏమైంది, ఏదైతే పియానో సౌండ్ వస్తుండేనో ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో స్టాప్ అయిపోయిందంట. అలానే కొన్ని డేస్ అతను ఏం చేస్తుండే, బుక్స్ చదువుకుంటూ అలా గడిపినాడంట. నెక్స్ట్ 5th year రాగానే ఎవరైతే ఆ లాయర్ దానిలో ఉన్నాడో రూమ్ లో బందీ అయ్యి అతను వైన్ కోసం అడిగినాడంట. అంటే తాగుతా అని చెప్పి వైన్ పంపిమని అడిగినాడంట. సో పంపించడానికి అతను పంపించినాడంట. ఎవరైతే అందులో జైల్లో అగ్రిమెంట్ లోకి వెళ్లి ఆ రూమ్ లో బందీ అయ్యండి అతనికి. తర్వాత ఏమైంది, అతను ఎవరైతే రూమ్ లో ఉన్నాడో అతన్ని చూసిన పీపుల్ విండోల నుంచి చూస్తారు కదా, సో వాళ్ళకి అనిపించింది ఏంటంట, ఆయన పొద్దున్న దాకా తింటాడంట, పండుకుంటాడంట, లేదంటే ఆవలించుకుంటూ అతను తిట్టుకుంటూ అలా ఉంటుండే అంట. ఇంకా పొద్దున్న నైట్ అంతా కూర్చొని ఏదేదో రాసుకుంటుండే అంట. మార్నింగ్ లేచి మళ్ళీ ఏదైతే రాసుకుందో అదంతా చింపేస్తుండే అంట. అతనే చింపేసుకుంటుండే అంట, ఏడుస్తుండే అంట. ఇదంతా 5th year లో జరిగింది. నెక్స్ట్ 6th year హాఫ్ వచ్చేసరికి అతను ఏం చేస్తుండే అంట, బుక్స్ తెప్పిమని చెప్తుండే అంట, డిఫరెంట్ లాంగ్వేజెస్ వి. సో అవన్నీ రీడ్ చేస్తుండే అంట. రీడ్ చేస్తూ ఏం చేస్తుండే, టైం అనేది గడుపుతుండే అంట. అదే కొన్ని డేస్ అయినాక అతను ఏం అడిగిందంటే, ఎవరైతే బ్యాంకర్ ఉండో అతన్ని లాయర్, నేను ఇట్లా 6 languages నేర్చుకున్నా బుక్స్ రీడ్ చేసి, సో ఈ 6 languages మీద
నేను ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క సెంటెన్స్ రాసి నీకు బయటకు పంపుతాను. ఆ లాంగ్వేజెస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి చూపించి అవి గనక కరెక్టా రాంగ్ గా జస్ట్ అడుగు. ఒకవేళ అవి కరెక్ట్ అయితే నువ్వు గార్డెన్ లో ఒక బ్లాస్ట్ అంటే ఒక షాట్ అనేది పేల్చు. సో దట్ నేను రాసింది కరెక్టే అంటే ఫైర్ షాట్ అనేది పేల్చు. దాన్ని బట్టి నేను రాసింది కరెక్ట్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను అని చెప్పి అతను చెప్తాడు అనమాట. సో ఇఫ్ యూ ఓన్లీ న్యూ ద unearthly happiness my soul feels now from being able to understand them. The prisoner desire was fulfilled. The banker ordered 2 shots to be fired in the garden. సో ఏదైతే అతను రాసిన లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గానే రాసినాడంట. సో అందుకే ఎవరైతే బ్యాంకర్ ఉందో అతను ఏం చేసిండంట గార్డెన్ లో షార్ట్స్ అనేటివి పేల్పించినాడంట. అంటే అతను రాసినది కరెక్టే అని చెప్పి ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ ఏముంది, దెన్ ఆఫ్టర్ ద 10th year. సో అప్పుడే 10th year వచ్చేసింది. అప్పుడు ఏదైతే ప్రిజనర్ ఉండేనో అతను ఇమ్మూవబుల్ అట్ ది టేబుల్ అండ్ రీడ్ నథింగ్. సో జస్ట్ నార్మల్ గా కూర్చొని అలానే టేబుల్ మీద ఉంటుండే అంట, కదలకపోతుండే అంట. ఇంకా గాస్పెల్ అనేది రీడ్ చేస్తుండే అంట. It seemed strange to the banker that a man who in 4 years had mastered 600 learned volumes should waste nearly a year over one thin book easy of comprehension, theology and histories of region followed the gospels. సో ఇక్కడ ఏంది, ఎవరైతే ఇట్లా ఒక పర్సన్ అతను ఏం చేసిండు 4 years లో అన్ని 600 వాల్యూమ్స్ అనేటివి రీడ్ చేసిండు కదా. ఇప్పుడు అతను రీడ్ చేయడమే కాకుండా లాంగ్వేజెస్ కూడా నేర్చుకుండు కదా అందులోవి. సో ఒక పర్సన్ వల్ల జస్ట్ ఒక చిన్న సన్న బుక్ చదవమంటేనే వాళ్ళకి చాలా బద్ధకంగా ఉంటది. సో ఇతను ఇవన్నీ కంప్లీట్ చేసిండు, హిస్టరీస్ చదివిండు, రీజన్ నేర్చుకుండు, లాంగ్వేజెస్ నేర్చుకుండు, గాస్పెల్స్ కూడా చదువుతున్నాడు అని చెప్పి షాక్ అవుతున్నాడు అంటే ఎవరు, బ్యాంకర్. In the last 2 years of his confinement, the prisoner read an immense quantity of books quite indiscriminately. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడంట, చాలా ఎక్కువ శాతం బుక్స్ అనేటివి రీడ్ చేయడం స్టార్ట్ చేసినాడంట ఎవరు, ఆ బందీ ఉన్న పర్సన్. At one time he was busy with the natural sciences, then he would ask for Byron or Shakespeare. సో ఇలాంటి గొప్ప గొప్ప ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళ బుక్స్ కూడా రీడ్ చేయడం స్టార్ట్ చేసినాడంట. There were notes in which he demanded at the same time books on chemistry, medicine, novel, next treatise on philosophy or theology. So ఇలాంటివి కూడా different types of books అనేటివి కూడా తను రీడ్ చేసినాడంట. His reading suggested a man swimming in the sea among the wreckage of his ship and trying to save his life by greedily clutching first at one spar and then at another. Next, the old banker remembered all this and thought. సో ఓల్డ్ బ్యాంకర్ ఇవన్నీ రిమెంబర్ చేసుకుంటూ అనుకుంటున్నాడంట. టుమారో at 12 o'clock he will regain his freedom. By our agreement I ought to pay him 2 million. If I do pay him it is all over with me. I shall be utterly ruined. సో ఇక్కడ ఏమంటున్నాడు, రేపు 12 o'clock అవుతుంటే అంటే బ్యాంకర్ ఏదైతే లాయర్ అతను బందీగా ఉన్నాడో అతనిది టైం అయిపోయింది అనమాట, బయటికి వచ్చే సమయం అనేది ఆసన్నమైంది. సో బ్యాంకర్ అనుకుంటున్నాడు అనమాట ముందు రోజు, ఏమనుకుంటున్నాడు, రేపు 12 గంటలకి అతని ఫ్రీడమ్ అతనికి రిటర్న్ వచ్చేస్తుంది. నేను ఎట్లయితే అగ్రిమెంట్ లో ఒప్పుకున్నానో దాని ప్రకారం నేను అతనికి 2 million పే చేయాలి. నా దగ్గర ఇప్పుడు లాస్ట్ కి మిగిలిన ఆ 2 million నేను ఇప్పుడు అవి అతనికి ఇచ్చేస్తే నేను శాశ్వతంగా ఇట్లా రూన్ అంటే ఏంటిదంటే నాశనం అయిపోవడం ఉంటుందా. సో అలా అతని దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదనమాట. So 15 years before his million has been beyond his reckoning. Now he has afraid to ask himself which were greater, his debts or his assets. So 15 years ముందు అతనికి 2 million అంటే చాలా చీప్ అన్నమాట. సో ఇప్పుడు అతనికి అనిపిస్తుంది 2 million ఇప్పుడు మొత్తం అంటే అతని దగ్గర ఉన్నాయి అన్ని అయిపోయినాయి అంట పైసలన్నీ. సో దాని గురించి అతను ఆలోచిస్తుండు. నెక్స్ట్, desperate gambling on the stock exchange, wild speculation and the excitability which he could not get over even in advancing years. Had my degrees led to the decline of his fortune and the proud, fearless, confident millionaire had become a banker of middling rank, trembling at every rise and fall in his investments. Cursed bet, muttered the old man, clutching his head in despair. Why didn't the man die? He is only 40 now. He will take my last penny from me. He will marry, will enjoy life, will gamble on the exchange, while I shall look at him envy like a beggar and hear from him every day the same sentence. I am indebted you
I am indebted to you for the happiness of my life. Let me help you. No, it is too much. That one means of being saved from bankruptcy and disgrace is the death of that man. సో ఇప్పుడు ఆ బ్యాంకర్ థింక్ చేయడం స్టార్ట్ చేసిండు, ఏంటి లాయర్ ఇంకా సావలేడు, 15 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు ఇతను బయటకు వచ్చేస్తే అతను నా దగ్గర ఉన్న మిగిలిన 2 మిలియన్ కూడా తీసేసుకుంటాడు అనమాట. సో తీసేసుకుంటే నేను మొత్తం నాశనం అయిపోతాను, అతను మంచిగా వెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆ డబ్బుల్ని ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఫుల్ డబ్బులు సంపాదించుకుంటాడు, అసలు ఈయన సావలేదు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు మిగిలిన ఒకే ఆప్షన్ ఏంటిదంటే రేపు అతను 2 o'clock కి బయటికి రాకుండా రూమ్ లోనే చచ్చిపోవాలని చెప్పి అతను ఆలోచిస్తున్నాడు అనమాట. నెక్స్ట్, it struck 3 o'clock. The banker listened. Everyone was asleep in the house and nothing could be heard outside but the rustling of the chilled trees. Trying to make no noise, he took from a fireproof safe the key of the door which had not been opened for 15 years, put on his overcoat and went out of the house. సో ఇతను ఏం చేసిండంట, 3 o'clock అంటే అతను వెళ్ళే 12 o'clock వెళ్ళిపోతాడు కదా. సో ఇతను 3 o'clock కే ఇట్ స్టక్డ్ 3 o'clock. బ్యాంకర్ ఏం చేసినాడంట, అందరు వండుకోగానే బయట ఏం శబ్దం చేయకుండా బయటికి వెళ్ళిండంట. సో ఆ కీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. ఏదైతే 15 years ముందు లాక్ చేసి ఉన్న కీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడంట. ఇట్ వాస్ డార్క్ అండ్ కోల్డ్ ఇన్ ది గార్డెన్. సో గార్డెన్ లో ఎలా ఉందంట, చీకటిగా ఇంకా చల్లగా ఉందంట, ఇంకా వర్షం వస్తుందంట ఆ రోజు. ఏ డాంప్ కటింగ్ విండ్ వాజ్ రేసింగ్ అబౌట్ ద గార్డెన్, హౌలింగ్ అండ్ గివింగ్ ద ట్రీస్ నో రెస్ట్. చాలా గాలి అనేది వస్తుందంట. ద బ్యాంకర్ strained his eyes but could see neither the earth nor the white statues nor the lodge nor the trees. Going to the spot where the lodge stood, he twice called the watchman. No answer followed. Evidently the watchman had sought shelter from the weather and was now asleep somewhere either in the kitchen or the greenhouse. సో ఇప్పుడు అతను ఏం చేసినాడు ఇప్పుడు ఆ లాడ్జ్ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అనమాట. చాలా చల్లగా ఉంది వెదర్, చూస్తున్నాడు అటు ఇటు, ఫుల్ గాలి వస్తుందంట. అతను ఏం చేసినాడంటే వాచ్మెన్ ని పిలవడానికి ట్రై చేసినట్ట, బట్ వాచ్మెన్ దగ్గర నుంచి ఎటువంటి వాయిస్ అనేది రాలేదంట. సో వాచ్మెన్ ఏం చేస్తుండొచ్చు అని చెప్పి అనుకుంటే ఈ చల్లని వెదర్ లో వాచ్మెన్ ఎక్కడో ఒక దగ్గర కిచెన్ లోనన్నా లేదంటే ఏదైనా గ్రీన్ హౌస్ అన్నా పడుకున్నాడేమో అని అనుకుంటున్నాడు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ప్లక్ టు క్యారీ అవుట్ మై ఇంటెన్షన్, thought the old man, suspicion would fall first upon the వాచ్మెన్. సో ఇప్పుడు ఇతను ఏదన్నా వెళ్ళి లోపలికి వెళ్ళి అతన్ని చంపినా ఏమైనా సరే ఫస్ట్ ఎవరి మీద నింద వస్తుంది, వాచ్మెన్ మీద వస్తుంది కదా. సో అది అనుకుంటున్నాడంట. He felt in the darkness for the steps and the door and went into the garden of the lodge. Then he groped his way into a little passage and lighted a match. సో ఏం చేసినాడు, నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడంట. ఒక ఏదైతే మ్యాచ్ స్టిక్ ఉందో దాన్ని వెలిగించినాడంట. There was not a soul there. There was a bedstead with no bedding on it, and in the corner there was a dark cast iron stove. The seal on the door leading to the prisoner's room were intact. సో ఇతను ఏం చేస్తున్నాడంట, అతని దగ్గరికి వెళ్లేటప్పుడు దారిలో ఇవన్నీ చూసిండంట. ఒక బెడ్ స్టెడ్ చూసిండంట, దాని మీద ఏం బెడ్డింగ్ లేదంట, ప్లస్ ఒక స్టవ్ ఉందంట, క్యాస్ట్ ఐరన్ స్టవ్ కార్నర్ లో. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడంట. When the match went out, the old man, trembling with emotion, peeped through the little window. A candle was burning dimly in the prisoner's room. సో ప్రిజనర్స్ రూమ్ లో ఏమవుతుందంట, ఒక చిన్న క్యాండిల్ అనేది వెలుగుతూ ఉందంట. He was sitting at the table. Nothing could be seen but his back, the air on his head and his hands. సో ఏం కనిపిస్తుందంట, అతను టేబుల్ మీద కూర్చున్నాడంట. సో ఏం కనిపిస్తలేదు, జస్ట్ అతని బ్యాక్, హెయిర్, హెడ్, ఇంకా ఏదైతే హ్యాండ్స్ ఉన్నాయో అవి కనిపిస్తున్నాయంట. ఓపెన్ బుక్స్ కనిపిస్తున్నాయంట. అతను టేబుల్ మీద ఇట్లా పడుకొని ఉన్నాడంట, లయింగ్ ఆన్ ది టేబుల్ ఆన్ ద 2 easy chairs and the carpet near the table. టేబుల్ దగ్గర ఒక కార్పెట్ అనేది ఉందంట. 5 minutes passed and the prisoner did not once stir. సో 5 minutes అయిపోయింది, అతను కూర్చున్న దగ్గర నుంచి అసలు కదులుతలేడంట. 15 years imprisonment has taught him to sit still. సో ఈ 15 years అతన్ని ఏదైతే జైల్లో ఉన్నాడో దానివల్ల అతనికి ఏం నేర్చుకున్నాడు, ఒక దగ్గర స్థిరంగా కూర్చోవడం అనేది నేర్చుకున్నాడంట. The banker tapped at the window with the finger and the prisoner made. సో బ్యాంకర్ ఏం చేసిందంట, విండో మీద ఇట్లా ట్యాబ్ అనేది చేసిందంట తన ఫింగర్ తో. దెన్ ద ప్రిజనర్ మేడ్ నో మూమెంట్ వాట్ ఎవర్ ఇన్ రెస్పాన్స్. సో అతను అలా కొట్టినా సరే విండోని ఏం రెస్పాన్స్ లేదంట అతని దగ్గర నుంచి, ఎవరైతే లోపల ఉందో అతని దగ్గర నుంచి. దెన్ ద బ్యాంకర్ కాషియస్లీ బ్రోక్ ద సీల్ ఆఫ్ ద డోర్ అండ్ పుట్ ద కీ ఇన్ టు ద కీ హోల్. సో ఏదైతే సీల్ ఉండేనో దాన్ని ఇట్లా నీట్ గా
ఇరగొట్టాడు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి క్లోజ్ ఉంది కదా, సో దాన్ని ప్రాపర్ గా బ్రేక్ చేసి అప్పుడు తాళం చేయి పెట్టి తీస్తున్నాడంట తాళంలో. ద రస్టీ లాక్ గేవ్ అ గ్రేటింగ్ సౌండ్ అండ్ డోర్ క్రీక్డ్. సో ఏమైంది, చాలా ఇయర్స్ ముందు వేసారు కదా తాళము, సో సౌండ్ అనేది చాలా పెద్దగా వచ్చిందంట తాళంలో నుంచి వచ్చి, ఇంకా డోర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా పెద్ద సౌండ్ అనేది వచ్చిందంట. ద బ్యాంకర్ ఎక్స్పెక్టెడ్ టు హియర్ అట్ వన్స్ footsteps and cry of astonishment, but 3 minutes passed as it was as quiet as ever in the room. He made up his mind to go in. సో ఇతను ఏం చేసిండంట, అదేదైతే డోర్ ఉందో అది ఓపెన్ చేసి అతను మెల్లమెల్ల నడుస్తుంటే అంతే నిశ్శబ్దంగా ఉందంట. అతను ఎంత సౌండ్ చేసినా కూడా నిశ్శబ్దంగానే ఉందంట. ప్లస్ ఇంకా అతను లోపలికి వెళ్తున్నాడంట. అట్ ది టేబుల్ ఏ మ్యాన్ అన్లైక్లీ ఆర్డినరీ పీపుల్ వాస్ సిట్టింగ్ మోషన్లెస్. సో అసలు ఇంత కూడా కదలిక లేకుండా కూర్చొని ఉన్నాడంట. He was a skeleton with the skin drawn tight over his bones. సో ఏమైందంటే అతను ఎవరైతే లాయర్ ఉండో అతను మొత్తం బొక్కల దయ్యం లాగా అయిపోయిందంట. మొత్తం స్కిన్ అంతా బొక్కలకు అంటుకొని ఇట్లా బొక్కలు తేలుతూ కనిపిస్తున్నాయంట. విత్ లాంగ్ కర్ల్స్ లైక్ ఉమెన్స్ అండ్ షగీ బియర్. సో ఏమైంది, మొత్తం జుట్టు అంతా పెరిగిపోయిందంట, బియర్డ్ కూడా చాలా ఎక్కువ వచ్చేసిందంట. హిస్ ఫేస్ వాజ్ ఎల్లో విత్ అన్ ఎర్త్నీ టింట్ ఇన్ ఇట్. సో ఫేస్ అనేది ఎల్లో కలర్ లో అయిపోయిందంట. చీక్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయంట. బ్యాక్ అనేది చాలా మొత్తం ఇట్లా నారోగా వంగిపోయినట్టు అట్లా అయిందంట. అండ్ ద హ్యాండ్స్ ఆన్ విచ్ హిస్ షాగీ హెడ్ వాజ్ ప్రాప్డ్ వాజ్ సో థిన్. హ్యాండ్స్ కూడా చాలా సన్నగా అయిపోయినాయంట. చూస్తే చాలా చచ్చిపోయిన మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడంట అతను. నెక్స్ట్, హిస్ హెయిర్ వాజ్ ఆల్రెడీ స్ట్రీక్డ్ విత్ సిల్వర్. మొత్తం తెల్ల జుట్టు వచ్చేసిందంట. ఏజ్డ్ అంటే ముసలతను అయిపోయిన లాగా ఉన్నాడంట అతను. అతను పడుకొని ఉన్నాడంట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ బోర్డ్ హెడ్ దేర్ లే ఆన్ ది టేబుల్ ఎ షీట్ ఆఫ్ పేపర్ ఆన్ విచ్ దేర్ వాజ్ సంథింగ్ రిటర్న్ ఇన్ ఫైన్ హ్యాండ్ రైటింగ్. అతను పడుకున్న ముందు పేపర్ ఉందంట. సో ఆ పేపర్ మీద ఏదో రాసుకున్నాడంట. అతను రాసుకొని పడుకొని ఉన్నాడంట. సో ఏముందో ఆ పేపర్ మీద ఏమో ఉంది రాసుకొని హ్యాండ్ రైటింగ్ తో ఉందంట అతనిది. సో అది చెప్తున్నాడు మనకి ఎవరు, బ్యాంకర్. Poor creature, thought the banker. He is asleep and most likely dreaming of the millions. సో ఇప్పుడు వీడు పడుకున్నాడు కదా, వీడు రేపు పొద్దున 2 millions వస్తాయని ఆలోచిస్తున్నాడేమో అని అనుకుంటున్నాడు బ్యాంకర్. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ టు టేక్ దిస్ హాఫ్ డెడ్ మ్యాన్, థ్రో హిమ్ ఆన్ ది బెడ్, స్టైఫుల్ హిమ్ లిటిల్ విత్ ద పిల్లో, and the most conscientious expert would find no sign of violent death, but let us read what he has written here. సో అతను ఏమనుకుంటున్నాడంట, ఈడు ఆల్రెడీ బొక్కల దయ్యంలా ఉన్నాడు, వీడిని జస్ట్ ఈ టేబుల్ మించి తీసుకుని వెళ్ళి ఆ బెడ్ మీద పడేసి ముఖం మీద ఇంత పిల్ల పెట్టి నొక్కితే చచ్చిపోతాడు, ఎవరికి ట్రేసెస్ కూడా దొరకవు, అతను న్యాచురల్ డెత్ అని అనుకుంటారు ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి అని అనుకుంటాడు. బట్ అలా చేసే ముందు ఒకసారి లెటర్ లో ఏం రాసుకొని చచ్చిపోయిండో చూద్దాము, అంటే లెటర్ లో ఏం రాసుకొని పడుకున్నాడో చూద్దాము అని అనుకుంటున్నాడంట. సో ద బ్యాంకర్ టుక్ ద పేజ్ ఫ్రమ్ ది టేబుల్. సో టేబుల్ లో నుంచి ఆ పేపర్ అనేది తీసుకున్నాడు, ఏముందో రీడ్ చేద్దామని చెప్పి. Tomorrow at 12 o'clock I regain my freedom and the right to associate with other men. సో రేపు 12 o'clock కి నా ఫ్రీడమ్ నాకు తిరిగి వస్తుంది, నేను వేరే వాళ్ళతో నార్మల్ గా ముందు ఎలా ఉంటుండే అలా ఉండొచ్చు అని ఉందంట ఫస్ట్ లైన్. బట్ బిఫోర్ ఐ లీవ్ దిస్ రూమ్ అండ్ సీ ద సన్షైన్ ఐ థింక్ ఇట్ నెసెసరీ టు సే అ ఫ్యూ వర్డ్స్ టు యూ. సో అతను ఆ రూమ్ వదిలేసే కంటే ముందు, సన్షైన్ లోకి వెళ్లే కంటే ముందు నీకు కొన్ని వర్డ్స్ చెప్పాలి అని చెప్పి ఆ బ్యాంకర్ కి లెటర్ అనేది రాసిండంట. విత్ అ క్లియర్ కాన్షియన్స్ I tell you, as before God, who beholds me, then I despise freedom and life, health. సో నేను అతను ఏదైతే వదులుకున్నాడో ఫ్రీడమ్ ని, లైఫ్ ని, హెల్త్ ని వదులుకొని అక్కడ ఉన్నాడు. అండ్ ఆల్ దట్ ఈజ్ యువర్ బుక్స్ ఈజ్ కాల్డ్ ద గుడ్ థింగ్ ఆఫ్ ది వరల్డ్. సో ఇన్ని డేస్ నేను ఇక్కడ ఉండడంలో అతనిలో ఏది మంచి జరిగిందంట, ఏదైతే అతను రీడ్ చేసిన బుక్స్ ఉన్నాయో అదొక్కటే అతనికి మంచి జరిగిన వస్తువు అన్నమాట అక్కడ ఆ రూమ్ లో. For the 15 years I have been intently studying earthly life. It is true I have not seen the earth nor men. సో నేను బయట ప్రపంచం చూడలేదు, పీపుల్ ని చూడలేదు, బట్ బుక్స్ నుంచి నేను చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నా అని చెప్పి రాసిండంట. I have drunk fragrant wine. I have sung songs. I have hunted stags and wild boars in the forest. Have loved women. సో అతను ఆ బుక్స్ నుంచి రీడ్ చేస్తూ ఫ్రాగ్నెంట్ వైన్ తాగినట్టు, సాంగ్స్ పాడినట్టు, ఇంకా ఏదైతే ఫారెస్ట్ లో తిరిగినట్టు, ఉమెన్స్ ని లవ్ చేసినట్టు, అలాంటివన్నీ ఆ బుక్స్ లోనే రీడ్ చేసి ఇతను ఇమాజిన్ చేసుకుని ఇవన్నీ చేసినా అని అనుకుంటుండే అంట. నెక్స్ట్, బ్యూటీస్ as ethereal as clouds created by the magic of your poets geniuses have visited me at night and have whispered in my ears wonderful tales that have set my brain in the
ఇన్ ఏ వరల్డ్. సో ఏదైతే అతను బుక్స్ రీడ్ చేసినాడో, పోయట్స్ రీడ్ చేసినాడో అవన్నీ అతని బ్రెయిన్ ని చాలా నీట్ గా వాష్ చేసినాయి అనమాట. చాలా అతను ఇప్పుడు మెచ్యూర్ గా, ఇంటెలిజెంట్ గా అయిపోయినాడు అనమాట. నెక్స్ట్, ఇన్ యువర్ బుక్స్ ఐ హ్యావ్ క్లైంబ్డ్ టు ద పీక్స్. సో మౌంటైన్స్ ఏవైతున్నాయో అవిటిని క్లైంబ్ చేసినట్టు. నెక్స్ట్, ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ సీన్ ద సన్ రైజ్ అండ్ హ్యావ్ వాచ్డ్ ఇట్ అట్ ఈవినింగ్ ఫ్లడ్ ద స్కై. అంటే సన్ షైన్, సన్ రైజ్, నెక్స్ట్ సన్సెట్ అవన్నీ చూసినట్టు. నెక్స్ట్, ద ఓషన్స్ ని, మౌంటైన్స్ ని, గోల్డ్ ని, క్రిమ్సమ్ ని. నెక్స్ట్, ఐ హ్యావ్ వాచ్డ్ ఫ్రమ్ దేర్ ద లైట్నింగ్ ఫ్లాషింగ్ ఓవర్ మై హెడ్ అండ్ క్లీవింగ్ ద స్ట్రోమ్ clouds. I have seen green forests, rivers, lakes, towns, singing of the sirens, strains of the shepherds. I have touched the wings of comely devils who flew down to converse with me of God. In your books I have flung myself into the bottomless pit, performed miracles, slain, burned towns, preached new regions, కాన్కర్డ్ హోల్ కింగ్డమ్స్. సో అతను ఏవైతే బుక్స్ రీడ్ చేసిండో అవన్నిట్లో ఏమున్నాయో అవన్నీ తను నిజంగా చేసుకున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాడు అనమాట. అంటే అతను ఓన్ చేసుకున్నాడు. అవన్నీ రీడ్ చేయడం వల్ల ఇతను అవన్నీ ఓన్ చేసుకున్నాడు అనమాట. యువర్ బుక్స్ హ్యావ్ గివ్ మీ విజ్డమ్. అంటే అతనికి బుక్స్ ఏమి ఇచ్చినాయి? విజ్డమ్ ఇచ్చినాయి అని చెప్పి చెప్తున్నాడంట. All that the unresting thought of man has created in the age is compressed into a small compass in my brain. I know that I am wiser than all of you. సో ఇప్పుడు అతను అన్ని బుక్స్ రీడ్ చేసినాడు, 600 వాల్యూమ్స్ రీడ్ చేసినాడు, గాస్పెల్స్ రీడ్ చేసినాడు, చాలా మ్యూజిక్స్ నేర్చుకున్నాడు, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడు? నేను మీ అందరికంటే, బయట దేశంలో ఉన్న అందరికంటే నేను ఇక్కడ ఉన్న ఇన్ని రోజులు ప్రిజన్ లో ఉన్న పర్సన్, నేను ఇంటెలిజెంట్ ని మీకంటే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. As I despise your books, I despise wisdom and the blessings of this world. It is all worthless, fleeting, illusionary and deceptive like a mirage. You may be proud, wise, fine, but death will wipe you off the face of the earth as though you were no more than mice burrowing under the floor, and your posterity, your history, your immortal geniuses will burn or freeze together with the earthly globe. సో ఇప్పుడు అతనికి మొత్తం లోక జ్ఞానం అనేది వచ్చిందనమాట అన్ని బుక్స్ రీడ్ చేయడం వల్ల. సో అతను ఏమంటున్నాడంట, నువ్వు ఏదైతే ఇప్పుడు డబ్బును చూసి గర్వపడుతున్నావు, నీ అందాన్ని చూసి గర్వపడుతున్నావో అవన్నీ ఎక్కువ రోజులు ఉండవు అనమాట. నువ్వు ఏదో ఒక రోజు ఏదైతే అర్త్ ఉందో అందులో బర్రీ అయిపోతావు. అంటే భూమి తవ్వి అందులో పాతి పెడతారు కదా, సో అలా అయిపోతావు, అందరికి అదే లాస్ట్ కి దిక్కు అని చెప్పి అలా అతను జ్ఞానం అనేది వచ్చిందనమాట. You have lost your reason and take the wrong path. You have taken lies for truth and hideousness for beauty. You would marvel if, owing to strange events of some sort, frogs and lizards suddenly grow on apple and orange trees instead of fruits, or if roses began to smell like a sweating horse. So I marvel at you who exchange heaven for earth. I don't want to understand you. సో అసలు అతన్ని చూస్తే తనకి ఏం అర్థం కావట్లే అంట. నువ్వు రాంగ్ పాత్ ని చూస్ చేసుకున్నావు అని చెప్పి లాయర్ బ్యాంకర్ ని అంటుండు. నువ్వు ఎలా ఉన్నావు అంటే, ఇలా ఏదైతే ఆరెంజ్ కొన్ని ట్రీస్ ఉంటాయి కదా దానికి లిజర్డ్స్ బాన్ అయినట్టు, లేదంటే ఆరెంజ్ ఏదైతే యాపిల్స్ ఉన్నాయో ఆరెంజెస్ ఉన్నాయో ఆ ట్రీకి లిజర్డ్స్ ఫ్రాగ్స్ వచ్చినట్టు, రోజెస్ లో నుంచి హార్స్ ది స్వెట్టింగ్ స్మెల్ వచ్చినట్టు అలా ఉన్నావు. అసలు నువ్వు నాకేం అర్థం కావట్లేదు, నేను నిన్ను అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లే అని చెప్పి చెప్తున్నాడు. To prove to you in action how I despise all that you live by, I renounce the 2 million of which I once dreamed as of paradise and which now I despise. To deprive myself of the right to the money, I shall go out from here 5 hours before the time fixed and so break the compact. సో ఇప్పుడు నేను ఏదైతే 15 years ముందు నాకు నీ మనీ మీద ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటుండేనో ఇప్పుడు నాకు అది లేదు. సో నాకు నీ మనీ వద్దు, 2 million అనేటివి నాకు వద్దు. నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే నేను వెళ్లే టైం ఉందో దానికంటే 5 hours ముందే అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. When the banker had read this, he laid the paper on the table, kissed the strange man on the head and went out of the lodge weeping. సో అది రీడ్ చేసిన తర్వాత లెటర్ ని ఆయన ఆ లెటర్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి ఆ ఎవరైతే పర్సన్ పండుకున్నాడో అతనికి ముద్దు పెట్టేసి ఆ రూమ్ ని మళ్ళీ ఎలా ఉండనో అలా లాక్ చేసేసి ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాడంట. At no other time, even when he had lost heavily on the stock exchange, had he felt so great on contempt
for himself. When he got home, he lay on his bed, but his tears and emotions kept him for hours from sleeping. సో అతను ఏం చేసిండు, అతను ఎంత లాస్ అయ్యిండు, స్టాక్ ఎక్స్చేంజ్ లో మనీ అవన్నీ పోగొట్టుకొని అలా ఉన్నాడు, డబ్బులు లేవు, ఇప్పుడు 2 million ఉన్నాయి, ఇప్పుడు అతనికి ఇచ్చేయాలని చెప్పి అతను చంపేద్దామని వెళ్ళినాడు అనమాట. బట్ అక్కడ రూమ్ లో 15 years బందీగా ఉన్న పర్సన్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి నాకు నీ డబ్బుల మీద ఇంట్రెస్ట్ లేదు, నేనే వెళ్ళిపోతే అగ్రిమెంట్ల నుంచి అనేసరికి ఇతను బాధ తట్టుకోలేక ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఏం చేసినాడు, అతను చంపకుండా వచ్చేసి బెడ్ మీద ఇంకా పడుకొని ఇట్లా అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అతని ఎమోషన్స్ వల్ల అతనికి నిద్ర రావట్లేదంట. Next morning, the watchman ran with the pale faces and told him they seen the man who lived in the lodge climb out of the window into the garden, go to the gate and disappear. The banker went at once with all the servants to the lodge and made sure of the flight of his prisoner to avoid arounding unnecessary talk he took from the table, the writing in which the millions were renounced, and when he got home locked it up in the fireproof safe. సో ఇతను ఏం చేసిండంట, ఎవరైతే బ్యాంకర్ ఉండో లాయర్ పారిపోయిందంట. నెక్స్ట్ డే ఏమైందంట, వాచ్మెన్ ఉరుక్కుంటూ వచ్చి జల్లి అతను ఎవరైతే బందీగా ఉండనో అతను లాడ్జ్ రూమ్ లోకి వెళ్ళి జంప్ అయిపోయి అక్కడ నుంచి పారిపోయినాడు అని చెప్పి చెప్పిండంట. సో బ్యాంకర్ ఏం చేసిండు, ఏం తెలియని లెక్క మళ్ళీ వెళ్ళిండంట రూమ్ లోకి. ఆ లెటర్ చూసి అందరికి చెప్పేసి అతనే వెళ్ళిపోయాడు అని చెప్పి ఇట్లా అనుకొని ఇంకా ఇంటికి వచ్చేసి నార్మల్ గా ఉన్నాడంట. సో ఇలా ఏదైతే స్టోరీ ఉందో ద బెట్ అనేది 2 people మధ్యలో, ఒక బ్యాంకర్ ఒక లాయర్ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ వల్ల ఎరైజ్ అయిన స్టోరీ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆ ఇద్దరు ఎవరైతే బ్యాంకర్ లాయర్ ఉన్నారో, బ్యాంకర్ ఏమో చచ్చిపోవడమే బెటర్ అంటే, ఎవరైతే లాయర్ ఉండో అతను క్యాపిటల్ పనిష్మెంట్ కాకుండా లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ అనేది బెటర్, ఎందుకంటే అట్లీస్ట్ బతుకుంటారు కాబట్టి అని అంటే, లేదు రాంగ్ అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకొని బ్యాంకర్ అతనికి ఏదైతే సవాల్ ఎత్తినాడు, ఇట్లా నువ్వు ఉంటావా అన్నట్లా అంటే 5 years అన్న అంటే 5 years కాదు 15 years ఉండి చూపిస్తా అని చెప్పి చెప్పడం వల్ల ఓకే ఉండు అని చెప్పి అతను 15 years కి కావాల్సిన బుక్స్, ఫుడ్, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ అతన్ని ఫుల్ మంచిగా చూసుకున్నాడు బ్యాంకర్. సో మొత్తం బ్యాంకర్ లాస్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా లాస్ట్ ఎప్పుడైతే అతను బయటకు వచ్చే ముందు రోజు ఉందో ఆ రోజు ఇతను ఏమనుకుంటాడో, అతను చంపేద్దామని వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడో ఒక లెటర్ అనేది రాసి పండుకొని ఉంటాడు అనమాట. వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో లెటర్ చదివితే ఏముంటుంది అందులో, నాకు నీ డబ్బులు వద్దు, నాకు నువ్వు ఏవైతే బుక్స్ ఇన్ని రోజులు ప్రొవైడ్ చేసినావో దాని నుంచి చాలా ఫ్రీడమ్ వచ్చింది, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను, నాకు అది చాలు ఇంకా జీవితాంతం బతికేయడానికి, నీ డబ్బులు నాకు వద్దు ఇంకా అని చెప్పి చెప్తున్నాడంట. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఇంకా అతను ఆ లెటర్ అక్కడే వదిలేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకెవరైతే ఆ లాయర్ ఉండో అతను ఏం చేస్తాడు, ఏదైతే అగ్రిమెంట్ ఉందో 12 o'clock కి బయటికి రావాలి కదా, 5 hours ముందే బయటికి అనేది వచ్చేస్తాడు, అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట. సో అతనికి డబ్బులు అనేటివి రావు, అతని డబ్బుల మీద ఆశ లేదనమాట, ఎందుకంటే అతను అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు. చాలా ఏదైతే హోలీ బుక్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయో అవి, ఇంకా లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం వల్ల అతనికి ఈ లోకంలో ఉన్న డబ్బు మీద ఆశ పోయిందనమాట. సో ఇంకా అతని ఫీలింగ్ ఏంటిదంటే అతనికి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉందని అతని ఫీలింగ్ అనమాట. సో ఇది మనకి ద బెట్ అనమాట. ఇలా ఇద్దరి మధ్యలో ఉండే ఒక బెట్ వల్ల ఎలా అనేది స్టోరీ అయిందని ఇది మనకి ఇచ్చిన లెసన్. సో ఇది మనకి లెసన్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ టాపిక్ చూద్దాం, Unit 1 లోది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.